IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అనుకున్నదే అయ్యింది. పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ నాయకులు. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి నచ్చక కొంతమంది నాయకులు, కార్యకర్తలు జనసేనకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ జనసేన పొత్తు సక్సెస్ ఖాయమనే అంచనాలకు భిన్నంగా రాష్ట్రంలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తు ఎఫెక్ట్తో జనసేనలో రాజీనామాలు మొదలయ్యాయి. టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని జనసేన కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అందరూ భావించినట్లుగానే ప్యాకేజీ తీసుకుని పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టాడని అర్థమయ్యేసరికి నష్టం జరిగిపోయిందని జనసేన కార్యకర్తలు వాపోతూ ఉన్నారు. జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. జనసేనలో టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్కు అత్యంత దగ్గరైన హైపర్ ఆది కూడా జనసేనకు దూరమైనట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్కు హైపర్ ఆది వీరాభిమాని. అవకాశం చిక్కినప్పుడల్లా పవన్పై తనకున్న అభిమానాన్ని చూపిస్తూ ఉంటాడు. రాజకీయంగా పవన్ కళ్యాణ్కు హైపర్ ఆది మద్దతుగా నిలుస్తుంటాడు. గత ఎన్నికల్లో జనసేన తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన హైపర్ ఆది ఇప్పుడు సడన్గా కనిపించడం మానేశాడు. కొద్ది కాలం క్రితం వరకు కూడా పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభల్లో హైపర్ ఆది సందడి చేశాడు. తన స్పీచ్తో జనసేన కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపిన హైపర్ ఆది ఏం జరిగిందో తెలియదు కానీ అనూహ్యంగా పార్టీలో కనిపించడం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ గెలుపుకు తన వంతు సాయం చేస్తానని మాట ఇచ్చిన హైపర్ ఆది ఇప్పుడు ఎన్నికల దగ్గర పడినా కూడా ఎక్కడా కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు కారణంగానే హైపర్ ఆది పవన్కు దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది. గతంలో టీడీపీ నాయకులు పవన్ కుటుంబంపై దారుణంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ పార్టీ నాయకులతో కలిసి వేదిక పంచుకోలేకనే హైపర్ ఆది జనసేనకు దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది.